ఇంకా ఇప్పుడు సామాన్యుడికి ఏ విధంగా భారం పడుతున్నది ఇంకా ఏ విషయాన్ని నిర్ధారణ రాలేకపోతున్నాం. ఎక్కువ భాగం సామాన్యుడికే పన్ను భారం పడకుండా ఉండాలనే భావంతో ఈ యొక్క స్కీమ్ వస్తుంది. అది ఇంకా ఇప్పుడే నిర్ణయానికి రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ చేయలేదు. బట్ గవర్నమెంట్ మాత్రం సామాన్యుడికి భారం పడకుండా కార్పొరేట్ వాళ్ళకే ఎక్కువ వేయాలనే తాపత్రంతో ఉన్నారు. ముఖ్యంగా GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ మీద, లేటెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రాబోయే అమెండ్మెంట్స్ మీద, కంపెనీ లా మ్యాటర్స్ మీద మరియు సర్వీస్ ట్యాక్స్ మీద, వీటి మీద చాలా క్షుణ్ణంగా చర్చించి వీటిలో జరిగిన లోపాలన్నింటినీ తీసుకొని ఒక రిజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రజెంటేషన్ చేసినప్పుడే ఈ యొక్క సభకు దాని యొక్క ఫలితం దక్కుతుందనే భావంతో ఈ సమావేశాలకు ముఖ్య కారణం. ఇండియాలో ట్యాక్సేషనే ఎక్కువ. అన్ని దేశాలతో పోల్చినట్లయితే భారతదేశంలోనే గాలి తప్ప మిగతా అన్నిటి మీద ట్యాక్స్ ఉంది. నవ్వితే ట్యాక్స్ వేస్తున్నట్టుగా సర్వీస్ ట్యాక్స్ ప్రతి వస్తువు మీద ట్యాక్స్ వేస్తున్నారు. అందుకనే GST వాళ్ళ రోజున 3 వస్తువుల మీద పెట్టి సర్వీస్ ట్యాక్స్ 3 వస్తువుల మీద ప్రారంభించి ఇప్పుడు 108 వస్తువుల మీద ట్యాక్స్ వేస్తున్నారు. దీనివల్ల పన్ను భారం మీద భారమే పడుతుంది. మరి ఏ విధంగా దీన్ని సౌకర్యం అవుతున్నది GST ద్వారా మనకు తెలుస్తుంది. GSTకి ఆల్రెడీ రోడ్ మ్యాప్ తయారైందని 2011లో వస్తుందని అంటున్నారు. అది నీళ్ళ మూటగా మారుతుందా, నిజమవుతుందా, నగ్న సత్యమవుతుందా చూడాలి.